नाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। మీరెవరిని చెప్పనమ్మా? కొడుకు లేని కొరత తీర్చి నేను ఇక్కడే ఉండకూడదా? అలాగేనమ్మా, నాకు చదివేని కొరత తీరుతుంది. నా జన్మ
నిన్నే ఏ లోకంలో ఉన్నావు? ప్రస్తుతం భూలోకంలో. అబ్బో, ఒకప్పుడేదో లోకంలో ఉన్నట్టు ఇప్పుడు కింద దిగొచ్చినట్టు. ఏ పోసేస్తున్నాడే? అయ్యా మన దేవుడు కానీ ఈ ఊరి ఈ ఊరా? నిన్నెప్పుడు చూడలేదే. అందరూ చూడలేరు నన్ను. అందరికి కనబడి ఉండేవే దేవుడు కదా. అయ్యా మీ తండ్రి పేరు? నాకు తండ్రే లేదు, నీ తల్లి పేరు? తల్లి లేదు. అయితే ఎలా పుట్టారు స్వామి? పుట్టనే లేదు, నాకు చావు లేదు. ఆహా, ఆది లేదు అంతం లేదు, ఆది మధ్యాంతరహితుడు అన్నమాట. ఈ మహానుభావుడు ఎవరో సామాన్యుడు కాదే. మహారాజు గారు తెలిస్తే మా ప్రాణానికి వస్తుంది. సరండి, 14 మంది జాగ్రత్తలు ఎదురు చూద్దాం. అటు కాదమ్మా, ఇటు. ఈశ్వరుని కూర్చుండ యజ్ఞేశ్వరుండ ఈరుడా సురుడా ఎరభద్రుండ ఆడి తప్పావద్దు పలికి కావద్దు ఉన్నట్టుగా ఎవరంగ చెప్పు. ఏ చెమ్మమ్మ శ్రీగణనాథాన్ని చిన్నదొరకాని పరువారికొచ్చింది పరతి పద్మక్క. మనసిచ్చినావమ్మ మరణగొన్నావు, అయోధ్యారాముణ్ణి అర్చించినావు. కలపనీకేలమ్మ కన్నీరు ఏల నమ్మని వాడు నామాల వాడు వెంకటాచలముపై ఏం చేసినాడు. ఆడి తప్పని వాడు పలికి బొంకని వాడు చేసిన బాసను తీర్చగలవాడు. నీ మెడలో తాడు కడతాడు, నీ తాడిగా ఏలుకుంటాడు. తల్లే ఆరు నూరైనా సరే ఆ సన్యాసి నా కూతుర్ని చేయమని. అతడి సన్యాస సిరిగలవాడయ్య శ్రీనివాసు. భానాలు లేవని భయపడకు రాజ, భువనాలు నేలేటి భువనేశ్వరుడు. అతను కారు పెట్టిన చోట కనక వర్షాలు, చెయ్యెత్తి దీవిస్తే చేకూరు సిల్లు. అతడు అల్లుడైతే నీ ఇల్లు బంగారం అవుతుంది. ఈ జన్మ తారిస్తుంది రాజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చెన్నమ్మను శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేశాయి, శుభం కలుగుతుంది. పిల్లగాడి తల్లి వెతుక్కుంటూ నీ వాకిట్లోకి వస్తుంది. ఎనక ముందు ఆడకు మనం ఒప్పేసుకో. అబ్బా ఎల్లనైనా తల్లి ఎల్లు, నీకు శుభం కలుగుతుంది. మహారాజా, తమ సందర్శనార్థం ఎవరో ముసలామ వచ్చింది. అయితే ఈమె ఆ శ్రీనివాసం తల్లి. ఇంకా అనుమానం ఎందుకండి, ఆ ఎరుకసాని చెప్పిందిగా. నమోవాకం కళ్యాణమస్తు. శ్రీనివాస, ఇదిగో ఆకాశరాజు పంపిన లగ్న పత్రిక. అమ్మా, లగ్న పత్రికతో పాటు మహారాజు అంత వైభవంగా కట్నాలు కానుకలు ఇచ్చి పంపించారు. మనం సమ్మతి పత్రం మాత్రం ఇచ్చి పంపితే ఏం బాగుంటుంది? వారి అంతస్తుకు తగినట్లు మనం కానుకలు, వధువుకు చీరలు, సారెలు, ఆభరణములు ఇచ్చి పంపించాలి కదా. నారాయణ నారాయణ, పంపవలసిందే. అవును స్వామి,
మా చేతిలో చిల్లిగవలేదు. దీనికింత ఆలోచన ఎందుకు? అప్పు చెయ్యవయ్యా. అప్ప తప్పు లేదు. ఇది యుగ ధర్మము. కలియుగములో అప్పు చేయుట తప్పు కాదు. ఎంత ఎక్కువ అప్పుంటే అంత ఎక్కువ పరపతి గలదని అర్థము. మరి ఆ అప్పు తీర్చడం ఎలా? ఏదేటా వడ్డీ చెల్లించు. అతని సంగతి ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఆ వడ్డీ మాత్రం నీకెందుకు ఆ బాధ? నీ భక్తులు చెల్లించగలరు. వడ్డీ కాసుల వాడవని నీకు పేరు రాగలదు. అయ్యా, మనకిప్పుడు అప్పించువారెవరు? మూలనున్న ధనరాశులు మూలుగుచున్నవని కుబేరుడు మదనపడుచున్నాడు. అలకాపురాధీశ్వర కుబేరా, దిగి రావయ్యా. ప్రణామము. పిలిచిన కారణము? శ్రీనివాసునికి కళ్యాణ ఖర్చుల నిమిత్తము అప్పు కావాలన్నది. ఓ, దానికే కావలసినంత ధనమిచ్చేదా? వడ్డీ చెల్లించగలిగిన వాడు ఎన్ని కోట్లైనను అప్పు చెయ్యవచ్చును. అతడే కోటీశ్వరుడు అనబడును. కుబేరా, ఎందుకైనను మంచిది శ్రీనివాసునిచే రుణపత్రము వ్రాయించుకొను. కుబేరా, ఎందుకైనాను మంచిది నారాయణ స్వామికి సాక్షి సంతకము కూడా చేయించుకును. నారాయణ నారాయణ. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ నడిమి పెళ్లి కూతురు, పేరంటాండ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెళ్లి కూతురు. श्रियकान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। लक्ष्मी सविभ्रमालोक शुभ्रू विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम्। मङ्गलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्।